హాయ్ అండి, నేను మీ శ్రవణ్య. స్ట్రాబెర్రీస్ పార్ట్ 2 అండి. పార్ట్ 1 వీడియో ఛానల్లో ఉంటుందండి. ఫస్ట్ అది చెక్ చేయండి, తర్వాత ఇది చూడండి. తర్వాత ఈ థ్రెడ్ని మనము లోపలికి ఇన్సర్ట్ చేసేద్దాము. ఇన్సర్ట్ చేసుకొని కట్ చేసేద్దాం. సెట్ చేసేసి కట్ చేసేసి చోటా గోల్ రెడీ అయిపోయింది. ఓకేనా, నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను, డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ నీకు ఒక బాల్ తీసుకొని ఫస్ట్ హుక్ని ఇన్సర్ట్ చేద్దాము. హుక్ని ఇలా ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని ఇలా బయట తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ముడిలా నాట్ వేసుకోవాలి. ముందు ఫస్ట్ నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ హుక్ని ఇన్సర్ట్ చేసి చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. చైన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇంకా 30 చైన్స్ వేసి 35 కానీ 40 చైన్స్ కానీ వేయండి. 1 2 3 4 5. ఓకేనా, చైన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ ఈ బాల్ తీసుకొని ఈ బాల్కి ఇన్సర్ట్ చేయాలి. సెకండ్ వైపు జాయింట్ చేసేయాలి. ఈ బాల్ చెర్రీని సెకండ్ ఓకేనా. చైన్ వేసి కట్ చేసేద్దాం. నీడిల్తో ఇలా వెనక్కి లోపలికి అడ్జస్ట్ చేసేయండి, కనిపించదు. సేమ్ ఇలా కూడా ఇటు సైడ్ కూడా ఇలాగే చేద్దాం. చెర్రీస్ రెడీ అయిపోయినాయి. చెర్రీస్కి లీఫ్ మేకింగ్ చేద్దాము. లీఫ్ని ఓకేనా 15 చైన్స్ వేయాలి. ఫస్ట్
15 చైన్స్ 1 2 50 చైన్స్ వేసాను. తర్వాత థర్డ్ చైన్లో సింగిల్ క్రోషియా చేయాలి. ఫస్ట్ చైన్లో సింగిల్ క్రోషియా చేయాలి. తర్వాత నెక్స్ట్ చైన్లో హాఫ్ క్రోషియా చేయాలి. ఓకేనా. తర్వాత చైన్లో డబుల్ క్రోషియా హాఫ్ క్రోషియా చేసిన తర్వాత సేమ్ చైన్లోనే డబుల్ క్రోషియా చేయాలి. నెక్స్ట్ ట్రిపుల్ క్రోషియా నెక్స్ట్ చైన్లో వేయాలి. మళ్ళీ సేమ్ చైన్లోనే నెక్స్ట్ చైన్లో మళ్ళీ ట్రిపుల్ క్రోషియా చేయాలి. తర్వాత నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషియా, నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషియా, నెక్స్ట్ హాఫ్ క్రోషియా, సేమ్ చైన్లోనే హాఫ్ క్రోషియా. ఇలా వస్తుంది మనకి వన్ సైడ్. నెక్స్ట్ స్లిప్ స్టిచ్ మళ్ళీ స్లిప్ స్టిచ్ చేసి మళ్ళీ ఇంకొక స్లిప్ స్టిచ్ వేసి రెండు నెక్స్ట్ చైన్లో, తర్వాత హాఫ్ క్రోషియా, నెక్స్ట్ సేమ్ చైన్లోనే డబుల్ క్రోషియా, తర్వాత నెక్స్ట్ చైన్లో ట్రిపుల్ క్రోషియా, తర్వాత నెక్స్ట్ చైన్లోనే ట్రిపుల్ క్రోషియా, నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషియా, తర్వాత చైన్లో మళ్ళీ డబుల్ క్రోషియా, మళ్ళీ సేమ్ చైన్లోనే హాఫ్ క్రోషియా, తర్వాత సింగిల్ స్టిచ్, తర్వాత చూడండి ఇలా వస్తుంది. లీఫ్కి వన్ వైపు ఒక సైడు ఇలా వస్తుంది. రెండు లీవ్స్ ఒకేసారి స్టిచ్ చేసుకుంటాము. నెక్స్ట్ 2 చైన్స్ వేయాలి. వేసి ఇక్కడ స్లిప్ నాట్ వేసి నెక్స్ట్ మళ్ళీ హాఫ్ క్రోషియా, సేమ్ స్టిచ్లోనే డబుల్ క్రోషియా, తర్వాత స్టిచ్లో కూడా డబుల్ క్రోషియా, తర్వాత స్టిచ్లో ట్రిపుల్ క్రోషియా, తర్వాత స్టిచ్లో కూడా ట్రిపుల్ క్రోషియా, తర్వాత స్టిచ్లో డబుల్ క్రోషియా, సేమ్ స్టిచ్లో మళ్ళీ హాఫ్ క్రోషియా,
తర్వాత స్టిచ్లో సింగిల్ స్టిచ్. ఓకేనా, ఇదిగోండి లీఫ్, మనకి లీఫ్ అయిపోయింది. ఓకేనా, థ్రెడ్ అడ్డం వస్తుంది. ఓకేనా, సేమ్ మనము మళ్ళీ ఇక్కడ సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా రిపీట్ చేసుకోవాలి. మళ్ళీ సింగిల్ స్టిచ్, మళ్ళీ సింగిల్ స్టిచ్, సింగిల్ స్లిప్ నాట్స్, సింగిల్ స్టిచ్చెస్ 2 వస్తాయి మిడిల్లో. తర్వాత హాఫ్ క్రోషియా, సేమ్ స్టిచ్లోనే డబుల్ క్రోషియా, తర్వాత ట్రిపుల్ క్రోషియా, తర్వాత నెక్స్ట్ స్టిచ్లో కూడా ట్రిపుల్ క్రోషియా, తర్వాత డబుల్ క్రోషియా, తర్వాత డబుల్ క్రోషియా, మళ్ళీ సేమ్ స్టిచ్లో హాఫ్ క్రోషియా, ఇక్కడ స్లిప్ స్టిచ్. ఓకేనా, ఇదిగోండి మన ఆకు తయారైపోయింది. తర్వాత 2 చైన్స్ వేసుకొని ఇక్కడ కట్ చేసేద్దాం. కట్ చేసి ఇస్తాము. ఓకేనా, మన లీఫ్ తయారైపోయింది. ఒకేసారి 2 లీవ్స్ ఒకేసారి తయారు చేస్తాము. ఓకేనా, అది ప్యాటర్న్ ఒకసారి వీడియో కార్నర్లో ఉంటుంది, చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, నీడిల్ని హొక్కుని ఓకేనా, ఈ థ్రెడ్ని ఇలా ఉంచండి ప్రస్తుతానికి. దీంతో మళ్ళీ చెప్తాను, పని ఉంది, ఇలా చేయాలి. ఓకేనా, లీఫ్ ఎలా తయారు చేసుకున్నామో చూసాం కదా. దీన్ని ఇప్పుడు ఈ లీఫ్లోకి ఇన్సర్ట్ చేద్దాము. ఎలా ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ మిడిల్లో కొంచెం హుక్తో క్యాప్ చేయండి. ఈ మిడిల్లోకి తీసుకొని హుక్ని ఇలా తీసేసుకోండి. ఓకేనా, మీకు ఎక్కడ వరకు ఉండాలి అనుకుంటే అక్కడ వరకు ఈ చెర్రీస్ని జరుపుకొని జరుపుకున్న తర్వాత ఈ థ్రెడ్ ఉంటుంది కదా, జస్ట్ నాట్ వేసేసేయండి. రెండిటికి కలిపి లీఫ్కి జాయింట్గా నాట్ వేసేయండి. అంటే కుట్టేయండి,
చిన్నగా చిన్న నాట్ వేసేయండి, కుట్టు కదలకుండా. లీఫ్ అనేది జరిగిపోకుండా ఉంటుంది. ఇక్కడ కట్ చేసేస్తున్నాం. నీట్గా కనిపిస్తుంది ఇక్కడ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.